వైసీపీ నేత శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. ఎన్ని నీతులు పలికేవాడండి అతను. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. శాసనసభ స్పీకర్ గా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? 5 ఏళ్లు స్పీకర్ గా చేసినట్టున్నాడు ఆయన. పాపం 2 పందులు ఒకటైనా అనకూడదు కానీ పెద్ద బొట్టు అదంతా పెట్టుకొని నీతికి ప్రతిరూపం ఇతనే, నైతికతకు ప్రతిరూపం ఇతనే. వీడి గెటప్ కమెడియన్ రా. ఈ బండారం బయటపడడంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. ఏ సెక్షన్ కింద పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకిలు ఇరిచేయి. సర్వే నంబర్ 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావు కొన్నారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాము? ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అందులో తప్పే ఉంది? అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నకిలీ పత్రాలతో రెచ్చిపోతున్న గ్యాంగ్తో తమ్మినేని కుటుంబానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రశాంతంగా ఉండనవర్రా, బతకలేరా మమ్మల్ని? ఎన్ని నీతులు పలికేవాడు ఆ కుర్చీలో కూర్చొని, బయట కూడా అదే మ్యాజిక్. ఓకే, తమ్మినేని సీతారాం నోట మాట వచ్చిందంటే అది ఒక ప్రబంధం. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. అదొక శాస్త్రం, అదొక వేదం. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత ఇష్టడు అతను. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి మీకు గుర్చేనా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఒకసారి ఆ వీడియో ప్లే చేయనా? ఒకసారి ప్లే చేయరా. మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? మంచివాడు, సౌమ్యుడు, మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. ఏంటి మీరంతా అండర్ వరల్డా? మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తాను. ఏంటో మామ యాదవ జీవితం. అరే బ్యాక్. తమ్మినేని సీతారాం గారు నాకు తండ్రి లాంటి వాడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాడు కదా. అది మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి తమ్మినేని సీతారామన్న. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, చాలు. మంచివాడు, వెళ్ళి పెద్దోడు సోగరాడు శాంక నాకు వేదాలు చదివిన వాడు, పైపెచ్చు నాకు తండ్రి లాంటి వాడు. ఏమిటి ఈ బతుకు, దొంగ బతుకు? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. మీరు మాట్లాడే మాటలేంటి? మీరు చెప్పే శ్రీరంగ నీతులు ఏమిటి? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఎందుకు ఈ రోజున పరారవలసిన కర్మ పట్టింది మీకు? వెళ్ళండి. ఆయన భార్య, ఆయన కొడుకు లేరు, శ్రీకాకుళం ఇంట్లో లేరు. పరారైపోయారు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అండర్ గ్రౌండ్ లో ఏం చేస్తానవరా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమో చెప్పగలరా? మీ తండ్రి లాంటి తమ్మినేని సీతారాం గారు ఎక్కడున్నారు? ఎవడు తెలుసు?
ఏం చేయడం లాట్ సార్ ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్ రారా పక్క